ఓం గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 28 మంగళవారం గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి సాయంత్రం 3:07 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:41 వరకు ఉంది. వర్జ్యం పగలు 1:30 నుంచి 3:02 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10:37 నుంచి 12:09 వరకు ఉన్నాయి. ఈ రోజున ఉదయం 8:04 నుంచి 8:56 వరకు దుర్ముహూర్తం ఉంది. రాత్రి 10:51 నుంచి 11:43 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం బాగుంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:26. ఇంకా ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి పగలు 12:15 సమయం బాగుంది. అలాగే ఈరోజు గ్రహచారం చూస్తే మరి బుధుడు మేషంలో, రవి గురు శుక్రులు వృషభంలో, కేతు కన్యలో, చంద్రుడు మకరంలో, శని కుంభంలో, కుజరాహువులు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్ నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు బుద్ధి కుశలత ప్రతి విషయంలో కూడా ప్రదర్శిస్తారు. తెలివిగా ప్రవర్తించడం, కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడం జరుగుతుంది. మీకు కుజరాహువుల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి కొద్ది రోజుల పాటు మీరు బంధువులతో కలయిక జరిగినప్పుడు ఎటువంటి ఆవేశాలకి ఆగ్రహాలకి దగ్గర అవ్వద్దు అని చెప్పి సూచిస్తున్నాం. మీ మానసిక వ్యవస్థ మాత్రం మరి ఎక్కడైనా ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు కానీ, లేదంటే కానీ పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నప్పుడు కానీ, బంధువులతో కలిసినప్పుడు కానీ కొంచెం ఇరిటేటివ్గా ఉండే అవకాశం వస్తుంది. కొంచెం ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. కుజరాహులు వ్యయంలో ఉన్న కారణంగా ఎంతో శ్రద్ధ జాగ్రత్త వహించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. తర్వాత వృషభ రాశి. గురు శుక్రుల యొక్క బలం బాగుంది. దానితోడు కుజరాహులు చక్కగా అనుకూలంగా ఉన్నారు. అన్ని పనులు సానుకూలం అవుతాయి. చక్కగా విజయాలు సాధిస్తారు. అన్ని విషయాలని కూడా చక్కగా మంచి మేనేజ్మెంట్ చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. శుభపరిణామాలు చాలా ఉంటాయి. పిల్లలతో కలిసి మీకు చక్కగా కాలక్షేపించే అవకాశాలు వస్తాయి. భార్యాపిల్లలు బాగా సహకరిస్తూ ఉంటారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి చెందినటువంటి కృత్తిగా 2, 3, 4 పదాలు వాళ్ళు కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. మృగశిర 1, 2 పదాలు కూడా ధైర్యంగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. సత్ఫలితాలు తీసుకుంటారు. మిథున రాశి. మీరు ప్రస్తుతం కొద్ది రోజుల పాటు ఏదైనా విషయం మీద చర్చ కోసం స్నేహితులతో కానీ బంధువులతో కానీ కూర్చోవద్దని చెప్పేసి సూచిస్తాం. మీ నడవడి మీ ఎదురుకుండా వాళ్ళకి నచ్చకపోవడం, మీ ఎదురుకుండా వాళ్ళ యొక్క నడవడి మీకు నచ్చకపోవడం, ఈ విధంగా కొంచెం మానసిక స్పర్ధ కలహాలు పెరిగే అవకాశాలు వస్తాయి. కుటుంబ విషయాలు జాగ్రత్తలు చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు చూసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ప్రాకృత ధర్మంగా కుటుంబ వ్యవహారాలు, వృత్తి ధర్మాలు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళడం కొద్ది రోజుల పాటు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి.
ఇతరమైనటువంటి చర్చలు చేయొద్దు. కారణం అంటే మీరు ఏ పని చేసినా కానీ వాటిల్లో చక్కటి రిజల్ట్ వస్తుందని అనుకోవడానికి అవకాశాలు ఉండవు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చక్కటి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళి సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం బాగా ఉంది. ఈ రోజంతా కూడా సత్ఫలితాలు వస్తాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రోజున ధన సంబంధమైన విషయంగాను, కుటుంబ సంబంధమైన విషయంగాను అనుకూల స్థితిని పొందలేక చాలా చికాకులు పడే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖజీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ పునర్వసు 4వ పాదం వాళ్ళకి అన్ని విషయాలను కూడా లాభాలు అందుతూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. సింహరాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అన్నింటిలోనూ కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. కోపం చాలా తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. కోపావేశాలు పెరిగి ఉపయోగం ఉండదు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలకి సమస్యలకి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గరికి ఒత్తిడి పెరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు తరచుగా వాహన సంబంధమైన చికాకులు చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కన్యారాశి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాయి. అయితే మధ్య మధ్యలో ఏదో తెలియని అలజడి, భయము వెంబడిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో గ్రహాలు చాలా మటుకు అనుకూలంగా మార్పులు తీసుకున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. మీ గత సమస్యల యొక్క పరిష్కారం కోసం, భవిష్యత్ ప్రణాళికల యొక్క అభివృద్ధి కోసం వెంటనే మీకు ఇప్పుడు చేస్తున్న చర్చల్లో అంతా కూడా ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రశాంతచిత్తంగా ఉండడం, ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఉత్తర 2, 3, 4 పాదాలు వాళ్ళకి సహజంగా మీ ప్రమేయం లేని వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా మరి కొంచెం ఫలితాలు తక్కువగా వచ్చే అవకాశం వస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు ఇవాళ ప్రతి పనిలోనూ కూడా తెలివిగా బాగా ప్రవర్తిస్తారు. సమస్యలను ముందుగా పసిగడతారు. సమస్యకు తగిన విధంగా పరిష్కార మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సానుకూల స్థితి ఉంటుంది. అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. తులారాశి. ఒక అనుకూలమైన కాలం నడుస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. అన్ని వ్యవహారాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళి సమస్యలన్నీ సరి చేసుకునే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా సజావుగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి విద్యావ్యాసంగంలో ఉన్న వారికి విద్యావ్యాసంగా నడుస్తుంది. కానీ ఏదో తెలియని చికాకులు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకులు పెట్టేవిగా ఉంటూ ఉంటాయి. వృశ్చిక రాశి. గ్రహచారంలో మంచి మార్పులు చాలా వచ్చినాయి. ఈ ప్రభావం చేత మీరు చాలా మటుకు కార్యక్రమాలను సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని వ్యవహారాలు కూడా చాలా చక్కగా సానుకూలంగా ఉంటాయి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి సలహాలు సూచనలు ఉంటూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి వాళ్ళకి ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి గురువు షష్ఠస్థితి ప్రభావం మీద భయము ఆందోళన ఉండే అవకాశం ఉంది. కానీ మిగతా ఏమీ ఇబ్బందులు ఏమి లేవు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మూల నక్షత్రం వాళ్ళు కొంచెం విచిత్రంగా కొంచెం ఆలోచనలు చేసి ప్రతి పని కూడా మధ్యస్థంగా వదిలేసే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ప్రతి వ్యవహారంలోనూ కూడా తెలివిగా ప్రవర్తించి సమస్యను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతున్నాయి. మకర రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో మంచి క్లారిటీ ఉంటుంది. దాంతో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపించే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ చాలా బాగుంటుంది. తర్వాత కుంభరాశి అందరితో జాగ్రత్తగా ఉండాలి. సఖ్యతతో ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు స్నేహపూర్వకంగానే ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా విజయం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఆలోచనలు దొరుకుతాయి. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి చర్చలు జరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగా సాగే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చతుర్భుజ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికమైన ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదాల వాళ్ళకి గురుబలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు కూడా సానుకూలంగా తీసుకుంటారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు కొంచెం చిన్న చికాకులు ఫేస్ చేసే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయవంతం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. ఇవాళ అనుకోని లాభాలు వస్తాయి. చాలా ప్రశాంతతంతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. వల్ల ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మటుకు లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.